చెబుతూ ఉంటాడు సంఘానికి. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. హల్లెలూయా. దైవజనుడైన పౌలు సంఘ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనిని బట్టి ఆనందించినా ఆ ఆనందము నీరుగారిపోతుంది. దేనిని బట్టి ఆనందించిన ఆనందము దుఃఖముగా మారుతుంది. దేనిని బట్టి నువ్వు అతిశయించినా సంతోషించినా దాని ద్వారాగా మరలా అసమాధానం వస్తుంది. గనుక నేను చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించాలి. ఈ దినము నువ్వు బ్రతికున్నావంటే యేసయ్యా నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రమని ఆనందించాలి. ఈ దినచర్యలో నువ్వు ప్రయాణము చేశావు. ఒక్క యాక్సిడెంట్ కాలేదు, ఎంతోమందికి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు, మంచం మీద పడి అమ్మాయి అని మూలిగేవారు ఉన్నారు. కానీ మన కాళ్ళు చేతులు చక్కగా కాపాడబడి ఒంట్లో అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నవి గనుక ఈ దినం ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం అని నువ్వు దేవుని యందు ఆనందిస్తూ స్తుతియాగము చెయ్యాలి. పౌలు అదే చెప్పుతున్నాను, నేను మరలా మీకు చెప్పుచున్నాను, దేవుని యందు ఆనందించండి. హల్లెలూయా. కొంతమంది బంధువులను బట్టి, కులాన్ని బట్టి, పాలివారిని బట్టి ఆనందిస్తారు. మళ్ళొక సంవత్సరానికి వారు వీరు బద్ధ శత్రువులుగా ఉంటారు. ముఖము వారు ఎదురుగా పడితే ముఖం ఇలా తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదో రకమైన ఆనందం. కానీ ప్రభులో నువ్వు ఆనందిస్తే నీకు ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. పౌలు గారు చెప్పుతూ ఉన్నాడు, అలా ఆనందించటము ద్వారాగా నీకు సమాధానము కలుగుతుంది. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ తలంపులకు ఆలోచనలకు కావలిగా అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి ఇష్టపడేవారు ఆదివారం నాడు ఇంటికాడ ఉండటానికి అస్సలు ఇష్టపడరు. మనోళ్ళైతే సంవత్సరములో ఎన్ని ఆదివారాలను నాకాలు పెడతారో, ఎన్ని ఆదివారాలు డుమ్మాలు కొడతారో, ఎన్ని ఆదివారాలు పెళ్ళిళ్ళకు పోతారో, ఎన్ని ఆదివారాలు ముసలమ్మ ముచ్చట్లేస్తారో ఇంటికాడ కూర్చొని. అది ఆత్మపూర్ణులు చేసేది కాదు. ఆత్మపూర్ణులు ఆయన సన్నిధికి వచ్చి ప్రభునందు ఆనందిస్తారు. హల్లెలూయా. ఎవరన్నా చనిపోతే ఎల్లు, కాదనం. సమయం ఉంటే ఆ రోజు ఆరాధన చూసుకొని ఎల్లు. ఎవరినైనా పారేసేది ఉంటే 3-4 టైంలో బారేస్తూ ఉంటారు, 2, 3, 4 మధ్యలో. పొద్దుగాలైతే ఎవరిని బారేయరు, ఎందుకంటే అందరూ చుట్టాలు రావాలి కనుక ఆదివారం నాడు నీకు అటువంటి పరిస్థితి వస్తే ఆ కార్యక్రమం ఏమైనా లేటుగా జరిగేది ఉంటే ప్రార్థన చూసుకొని నువ్వు వెళ్ళు. అప్పుడు ప్రభునందు నువ్వు ఆనందిస్తావు, నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు. నా కుమారుడు నాకు విలువనిచ్చాడు, నా కుమారుడు నా సన్నిధికి వచ్చాడు, నా కుమార్తె నాకు ప్రాధాన్యత ఇచ్చింది అని దేవుడు సంతోషిస్తాడు. ప్రియులారా, చాలామంది రకరకాల భూలోకమైన పరలోక సంబంధాన్ని విడిచిపెట్టి ఆనందిస్తూ ఉంటారు. అది దైవికానికి విరోధమైనది. నువ్వు ఆనందించవలసింది దేవుని యందు. ఎందుకో తెలుసా? ఆయన పరలోకాన్ని విడిచి పాపులమైన మన కోసము పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చాడు, నీ స్థానములో నిలబడ్డాడు. నీవు మోయవలసిన ఆ శాపాన్ని, పాపాన్ని తన భుజములపైన మోశాడు. నువ్వు భరించవలసిన ఆ ఘోరమైన కల్వరి శిలువలో శిక్షను తాను శిక్షించుకొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ భారాన్ని నువ్వు మోయలేవని, ఆ శిక్ష నువ్వు భరించలేవని, ఆ శాపాన్ని నువ్వు తొలగించుకోలేవని నా యేసయ్య
సిలువలో నీ కోసము వ్రేలాడి ఆఖరి రక్తపు బొట్టును కార్చి నీ కోసము ప్రాణము పెట్టాడు. నీ స్థానములో మరణించి పాతి పెట్టబడి 3వ దినమున ఆయన మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. అంత గొప్ప త్యాగము నీ కోసము చేస్తే ఆయనను నువ్వు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు తెలుసో తెలియదో, ఆ పాత చర్చి ఉన్నప్పుడు మా పెద్ద బుజ్జిని వెలుగుపెల్లి తుంగతుర్తి హాస్టల్లో వేసాము. ప్రతి 2వ ఆదివారం మాత్రమే అక్కడికి రానిస్తారు, నెలకొక్కసారి మాత్రమే. మేము ఆ ఆరాధన చేసి ఇంటికెళ్ళి తినక మా అమ్మాయికి బాక్స్ పెట్టుకొని బస్సు ఎక్కి అక్కడికి వెళ్ళేసరికి 4 అయ్యేది. మేము పోయి ఆ బాక్స్ అమ్మాయికి ఇచ్చి ఆమె తినే లోపల వెళ్ళండి 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 అనేది. మా అమ్మాయికి కూడా మేము అంత విలువనివ్వలే, నెలకొక్కసారి కదా అని. ఎవరమో ఒకరము చర్చిని డుమ్మా కొట్టి వెళ్ళిపోలే. దేవునికి మనము విలువనిచ్చినప్పుడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుణ్ణి ముందు పెట్టినప్పుడు దేవుడు మన పిల్లల పక్షాన కార్యాలు చేస్తాడు. మన పిల్లలకు తోడుంటాడు. మన పిల్లల జీవితాలను ఆయన సిగురింపచేసి ఫలింపచేసి ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాడు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడిగా నీకు ఉండవలసిన ఒక 5 విషయాలు నేను చెప్తాను. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుట నీవు దేవునితో మాట్లాడుట. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు నీ మాట వింటాడా వినడా? ఒక మనిషితో నువ్వు మాట్లాడితే ఆ మనిషి నీ మాట వింటాడు, ఆలకిస్తాడు. ఒక భూ సంబంధమైన మనిషే నీ మాటను విని ఆలకించి ఏదో తనకు దోచిన సలహానిస్తూ ఉంటాడు. అదే నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడు నీకు చక్కటి ఆలోచన చెప్పడా? నిన్ను మంచి మార్గములో నడిపించడా? నీకు మంచి ఇవులను అనుగ్రహించడా? మంచి కృపచేత ఆయన నిన్ను నింపడా? ఖచ్చితంగా కృపనిచ్చి నింపి ఆశీర్వదించే దేవుడు. మనము 24 గంటలు ఎంతైనా మాట్లాడగలము, కానీ దేవునితో ప్రార్థించలేము. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. చూడండి, 24 గంటలు దేవుడు నీకు ఒక రోజుకి ఇచ్చాడు. ఆ ఒక్క రోజులో 1 గంట ప్రార్థన చేయి దేవుడి దగ్గర. నీకెంత మేలుదు పొందుతావంటే అది నీ కనులకు కనబడదు, హృదయానికి గోచాకరము కాదు, నీ చెవులకు వినబడదు. ఆయన సమస్తాన్ని సమకూడి మనందరి బ్రతుకులో మేలుకై జరిగించే దేవుడు. భూమి మీద ఎవరైనా సిగ్గుపడతారేమో, కానీ ప్రార్థించిన ఏ ఒక్క క్రైస్తవుడు భూమి మీద సిగ్గుపడడు, ఈనాటికి సిగ్గుపడలే. చరిత్ర చెప్పుతున్న నిజమిది. క్రైస్తవ ప్రపంచము సాక్ష్యమిస్తున్న సత్య సాక్ష్యం ఇది. పరిశుద్ధ గ్రంథములో భక్తుల జీవితాలను మనము క్షుణ్ణముగా పరిశీలిస్తే వారందరూ ప్రార్థనతోనే వారు ఫలభరితమైన భక్తి జీవితాన్ని జీవించి ఉన్నారు. మొదటిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర. ఉదయకాలము నీ మంచము దిగగానే మోకరించి 1 గంట సేపు లేదా నీ ఓపికన్నంతసేపు ప్రార్థన చెయ్యి. ఆ సమయములో 1/2 సెకను కూడా వ్యర్థం కాదు. నీ బ్రతుకు దినములో ఎన్నో దినాలు, నెలలు, సంవత్సరాలు వ్యర్థమైపోయినవి, కానీ నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేశావే, ఆ సమయంలో 1/2 సెకను కూడా వ్యర్థమైపోదు. ప్రియులారా, దేవుడు దానికి అంత విలువనిస్తాడు. ప్రార్థన చేసే జీవితము
దేవుడు కోరుకుంటాడు. ప్రార్థన చేయకుండా పనికి మాలిన మాటలు చెప్పుకుంటూ తిరిగే వారి జీవితాన్ని దేవుడు కోరుకోడు, ఇష్టపడడు. హల్లెలూయా. అందుకనే దైవజనుడైన పౌలు అంటున్నాడు, ప్రభునందు ఆనందించుడి. పరిశుద్ధులు అనబడిన వారు ఏం చేస్తారో తెలుసా? వారికి 10,000 కానుక పెట్టినా సంతోషించరు, కానీ దేవుడి దగ్గర వారు చేసిన సమయం ఉందే, ప్రార్థన చేసిన సమయం, దానిని బట్టి వారు ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఆయనతో పాటు బిడ్డలు ప్రార్థన చేస్తారే, వాళ్ళను బట్టి వారు ఇంకా ఉప్పొంగుతారు. ఆ ప్రార్థన విలువ వాళ్ళకు తెలుసు గనక, ఆ ప్రార్థన సమయాన్ని దేవుడు ఎలాగా మలుపు తిప్పుతాడో వారు అనుభవించారు గనక, నీ 10,000 కంటే వారు ప్రభు పాదముల దగ్గర గడిపిన సమయాన్ని బట్టి వారు అతిశయిస్తారు, ఆనందిస్తారు. ప్రియులారా, హల్లెలూయా. రోజు మేము 1 గంట ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. గంట. దేవునికి స్తోత్రం. మిమ్మలను 2 గంటల్లోనికి నా దేవుడు నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. నిజం ప్రియులారా, ప్రార్థిస్తే దేవుడితో నువ్వు మాట్లాడినట్టు. బైబిల్ చదివితే, రెండోదిగా బైబిల్ చదవటము దేవుడు మనతో మాట్లాడటం. నాకు చదువు రాదంటావు కదా, ఇక్కడి నుంచి చెప్పబడుతున్న మాటలు ఒక 4-3 హృదయంలో భద్రపరుచుకో, దానిని ధ్యానము చెయ్యి. దేవుడు నీకు ఇంకొక మాటను నీ ఆత్మలో పురికొల్పుతాడు, నీ మనస్సులో ప్రేరేపిస్తాడు. అప్పుడు నువ్వు బైబిల్ చదివిన లెక్కలోకి అనుగ్రహించబడతావు. బైబిల్ చదవాలి, లేదా చెప్పబడుతున్న దైవోపదేశము ద్వారాగా, చెప్పబడుతున్న వాక్య పరిచర్యలో పలకబడుతున్న ప్రతి మాటను నీ హృదయంలో భద్రపరుచుకో, అవి ధ్యానము చేయి. దేవుని కృప నీపైన కుమ్మరించబడుతుంది. ప్రియులారా, హల్లెలూయా. మొదటిగా ప్రార్థన చేయాలి, రెండోదిగా బైబిల్ చదవాలి. పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, కీర్తనలు 1వ అధ్యాయం 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చదవండి ఎవరైనా తీస్తే, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలు. హల్లెలూయా. అంటే మనము బైబిల్ను ధ్యానము చేయటము ద్వారాగా ఒక ధన్యత అనే ఒక బిరుదును మనము పొందుతాం. ధన్యుడుగా మనము మార్చబడతాం, ధన్యురాలుగా మనము మార్చబడతాం. చూడండి, కొంతమంది స్టేటస్ చూస్తే దేవుని బిడ్డలం అంటారు, సినిమాలు పాటలు ఉంటాయి ఆ స్టేటస్లో. ఎంత దరిద్రపు అలవాటు అది, ఎంత నికృష్టమైన బుద్ధి అది. నీ స్టేటస్లో వాక్యము రావాలి, నీ స్టేటస్లో దేవుని పాట రావాలి, నీ స్టేటస్లో దేవుని వాక్యం కనపడాలి. సినిమాలు, సీరియళ్ళు ఇవి కనపడతాయి. ఇతరులు, క్రైస్తవులు ఏమనుకున్నా అనుకోకపోయినా అన్యుడు మాత్రం అనుకుంటాడు. ఏమనుకుంటాడో తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలై ఉండి సిగ్గులేని సినిమా పాటలు పెట్టుకున్నారు, వీళ్ళెంత సిగ్గుమాలిన వారా బాబు అని అన్యుడు ఖచ్చితంగా నీ గురించి ఆ మాట అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది ఏ ఆలోచన? దుష్టుని ఆలోచన. దేవుని ఆలోచన ఏముంటుంది? దేవుని పాట ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుంది, దేవుని సాక్ష్యం ఉంటుంది. గనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున ఎన్నడూ నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసము చేసే వారి దగ్గర చేరి వాళ్ళ మాటతో నీ మాట ఎప్పుడు కలపకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి ఇంకేం ఉండకూడదు. అంతకు మించి నువ్వు మాట్లాడేది దుష్టుడైన సాతాను నుండి
వస్తూ ఉంది. వాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ ఆలోచన మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ తలంపులు మారిపోతున్నవి, నీ మార్గము కూడా మారిపోతూ ఉంది. అటువంటి సిగ్గుమాలిన పనులు చేయకూడదు క్రైస్తవులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక నేను ఆనందించవలసినది, అమ్మా ఈరోజు మందిరానికి పోయానని ఆనందించు, ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నానని ఆనందించు, ఈరోజు ఒక పాట పాడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని పాట పాడానని ఆనందించు, ఈరోజు దేవుని వాక్యము వినుటకు దేవుడు కృపనిచ్చాడని ఆనందించు, దేవుని కోసము నా జీవితంలో చేసిన కార్యాన్ని సాక్ష్యముగా చెప్పుటకు దేవుడు నన్ను బలపరిచాడు, ధైర్యమునిచ్చాడని చెప్పి సాక్ష్యమిచ్చి ఆనందించు. అది దేవుడు నీ నుండి కోరుకునేది ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థించకుండా బద్ధకంగా సోమరిగా ఉంటారే, వారందరూ దేవునికి హేయులు, అసహ్యులు. ప్రార్థించకుండా బద్ధకించి సోమరితనముతో బైబిల్ చదవకుండా వ్యర్థమైన వాటిని కళ్ళు తిప్పుకొని చూస్తారే, వారందరూ దేవుని దృష్టిలో అసహ్యులు ప్రియులారా. గనుక ఓ క్రైస్తవుడిగా నిన్ను నీవు కాపాడుకొనుటకు దేవుడు అంతో ఇంతో నీ జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు అణిచివేయక నీవు బైబిల్ చదువు, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లు ప్రార్థన చేయి, దేవునితో నువ్వు మాట్లాడుతున్నట్లు. భూమి మీద జరుగుతున్న పనులన్నిటికంటే ఈ 2 పనులు చాలా గొప్పవి, ప్రాముఖ్యమైనవి, ఉన్నతమైనవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలములో ఒక పాస్టర్ గారు పుట్టినరోజు చేసుకుంటుండు. ఆయనకు తెలిసిన పాస్టర్ గారితో అన్నట్టుగా, ఎవరన్నా మంచి పాస్టర్లు ఉంటే నా పుట్టినరోజుకు పట్టుకరండి, వారు కూడా వచ్చి నన్ను దీవిస్తారని చెప్పితే, నాకు ఆ పాస్టర్ గారు ఫోన్ చేస్తే వెళ్ళాను హైదరాబాద్. వెళితే అక్కడ ఉదయకాలము మెసేజ్ అయిపోయింది, మధ్యాహ్నము 1:30 అవుతూ ఉంది. ఆ పాస్టర్ గారు సంఘ బిడ్డలకు ఏం చెప్పాడో తెలుసా? అమ్మా, దైవజనులు అనబడిన వారు ముందలో కూర్చో ఉన్నారు, వారు కూర్చున్న కానించి లేవనియొద్దు మీరు. అంటే ఆ సంఘ బిడ్డలు వారు ఎవరో తెలుసా? బీటెక్, ఎంటెక్, ఇంకేదో చదువుతున్న బిడ్డలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మంచి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తల్లులు. వారందరూ ఒక గిన్నె పట్టుకొని, ఒక జగ్గులో నీళ్లు పట్టుకొని, అయ్యా మీరు ఇక్కడి నుంచి లేవద్దని మా చేతులు కడిగి ఆ నీళ్ళు తీసుకుపోయి పక్కన పెట్టి ప్లేట్ తెచ్చి, ప్లేట్లో అన్నం తెచ్చి మా ముందు పెట్టి తిన్నదాకా మమ్మలను చూస్తూ ఆ ప్లేటును కూడా మమ్మల్ని తీయనీయలే. ఆ ప్లేట్ వాళ్ళు తీసుకుపోయి పక్కన పెట్టి మరలా పాత్ర తెచ్చి చెయ్యి వాళ్ళే గడిగారు. మేము గడుక్కుంటాం రా, మేమంత సోమరులం కాదంటే, అయ్యయ్యా లేదయ్యా, ఈ మంచి అవకాశాన్ని మేము కోల్పోమయ్యా, దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మేము చేతులారా పాడు చేసుకోమయ్యా. మా దైవజనుడు మాకు చెప్పాడు, మేము ఇదే చేస్తాము ఎప్పుడు అని. అక్కడికి ఒక 10 మంది పాస్టర్లం పోయాం సూర్యాపేట నుంచి. అక్కడ హైదరాబాద్ నుంచి ఒక 20 మంది పాస్టర్లు వచ్చారు. 30 మంది పాస్టర్లకు వాళ్ళు చేసిన పరిచర్య, సంఘము. మీ మీద మీకు ప్రేమ ఉండదు, మీ మీద మీకు జాలి ఉండదు, మీ మీద మీకు దయ ఉండదు. దేవుని పని నువ్వు చేస్తే ఆయన పని, నీ పని ఆయన చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు అలాగా పరిచర్య చేయటము ద్వారాగా దేవుడు ఉన్నతమైన స్థానములోనికి తీసుకెళ్ళాడట. అక్కడికి ప్రపంచ దేశాలలో 20వ స్థానములో ఉన్న
ఒక క్యాన్సర్ డాక్టర్ వచ్చాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నా తల్లి ప్రార్థన, నా తల్లి చేసిన ఉపవాసాలు, నా తల్లి చేసిన ప్రార్థన ఎక్కడో కుగ్రామము, గుర్తింపు లేని గ్రామము, రోడ్డు లేని గ్రామము, ఆ గ్రామములో నుండి నన్ను దేవుడు లేవనెత్తి ఆశీర్వదించి 25 దేశాలకు నన్ను క్యాన్సర్ వైద్యానికి తిప్పి వాడుకుంటున్నాడు. హైదరాబాదులో కూడా నాకు ఒక మంచి క్యాన్సర్ హాస్పిటల్ ఉందని ఆ డాక్టర్ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, తన తల్లి ఆట ఆ అబ్బాయి ఎప్పుడు బయటికి వెళ్ళినా సిలువ గుర్తేసి ప్రార్థన చేసేదట. ఒకనాడు పొలములోకి వెళ్ళి గడ్డి కోస్తూ ఉంటే, పచ్చగడ్డి కోస్తూ ఉంటే ఆ గడ్డిలో తాజ్బాము మలుచుకొని పన్నదట. ఆయన కోస్తే ఆ పాము 3 ముక్కలు అయిందట. హల్లెలూయా. పోయేటప్పుడు ఆ తల్లి చెప్పిందట, నానా ఈరోజు ఎందుకో మంచిగా లేదురా, ప్రార్థన చేసుకొని సిలువ గుర్తేసి ప్రార్థన చేసి పంపించింది. వాళ్ళకు కమ్మాకుల గుడిసె ఇల్లు ఉండేదట. వానొస్తే ఆ ఇల్లంతా వరదతో నిండేదట. ఆ ఇంట్లోకి బురద, కప్పలు, పాములు వచ్చేవట. అంత భయంకరమైన కడుపేద రీతిలో ఉన్న ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కోట్లకు పడిగెత్తించాడు. ఆ డాక్టర్ గారు ఎలా వచ్చాడో తెలుసా? అంత ఉన్నా కానీ ఓ సాధారణమైన బట్టలు వేసుకొని ఓ సాధారణమైన వ్యక్తిగా మా మధ్యలో కూర్చున్నాడు. మేమనుకున్నాం ఈయన ఓరోలే అనుకున్నాం. ఆయన స్టేజ్ ఎక్కి ప్రసంగించి సాక్ష్యం చెప్పేదాకా మాకు అర్థం కాలేదు. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తారు. ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో వారిని దేవుడు లేవనెత్తి ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతడు చెప్పిన విచిత్రమైన సాక్ష్యం ఏందో తెలుసా? ఒక ముఖ్యమంత్రి ద్వారాగా జాబ్ వచ్చిందట. జాబ్ వస్తే తన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదట. శాంతి, సమాధానం, నెమ్మది లేదట. లేకపోతే ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ జాబు నాకొద్దు, ఈ జాబు నాకొద్దు, నీలో నేను ఆనందించలేకపోతున్నాను, నీతో నేను నడవలేకపోతున్నాను, నీలో నేను సంతోషించలేకపోతూ ఉన్నాను, నిన్ను నేను మహిమపరచలేకపోతున్నాను, ఈ జాబు వద్దు ప్రభు అని ప్రార్థన చేస్తే అతని పేరులో ఎక్కడో ఒక ఒత్తు తప్పుబడ్డదట. దానిని బట్టి అతన్ని జాబులో నుంచి తీసేశారట. మరలా ప్రార్థన చేసుకొని చదువుకుంటే దేవుడు ఆ క్యాన్సర్కు డాక్టర్గా మరలా ఆయన ఇప్పుడు ఎక్కడ నిమ్స్లో యశోద హాస్పిటల్లో చేస్తుండు ఇప్పుడు. హల్లెలూయా. గనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, దేవుని పని విషయములో తన తల్లి ఎన్నడూ వెనక అడుగేయలేదట. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ తిరిగిన ప్రాంతాలకు వెళితే, అయ్యా మీ అమ్మ మా దగ్గర డబ్బులు లేకపోతే నా భార్యకు రిక్షా కట్టించి హాస్పిటల్కి తీసుకెళ్ళిందయ్యా, నాకు కొడుకు పుట్టాడు, కొడుకు పుడితే ఆ కొడుకుని మీ అమ్మే పేరు పెట్టింది, వాడు ఇంజనీర్ అయ్యాడు, నాకు బిడ్డ పుట్టింది, ఆమె డాక్టర్ అయ్యింది అని వాళ్ళమ్మ చేసిన ప్రార్థన, వాళ్ళమ్మ చేసిన ఉపచారం, వాళ్ళమ్మ చేసిన పరిచర్య, వాళ్ళమ్మ దేవుని కోసము చేసిన ఆ త్యాగాన్ని బట్టి 100 మంది సాక్ష్యం ఇచ్చారట. ప్రియులారా, ఈరోజు ఓ తండ్రిగా, ఓ తల్లిగా నీ పిల్లలకు నువ్వు ఎలాగున్నావు? నీ పిల్లలకు నువ్వు దీవెన తెస్తున్నావా? శాపాన్ని తెస్తున్నావా? మేలు తెస్తున్నావా? కీడు తెస్తున్నావా? ఎస్, దేవుని పనిని చేసిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, దేవుని సన్నిధిని మనము
ఆనందముతో అనుభవించాలి. మనసు కష్టంగా కాదు, మనసు సనుగుతో గునుగుతో కాదు, కానీ సంతోష సమాధానముతో ఆయనలో మనం ఆనందించినప్పుడు జ్యోతిర్మయుడైన తండ్రి ప్రతి ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నీలో నుంచి ఆ నిర్లక్ష్యపు ఆత్మను తొలగించుకో, ఆ నిర్లక్ష్య స్వభావాన్ని తొలగించుకో. దేవుని పని అంటే, దేవుని కార్యం అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, దేవుని పనులంటే తప్పించుకునే బొంకుడు మాటలను విడిచిపెట్టి నిండు మనస్సుతో చేయి. నా దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పి నిండుగా మెండుగా నీపై, నీ కుటుంబంపై, నీ పిల్లలపై దీవెన వర్షమును కుమ్మరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటిగా మనము ప్రార్థన చేయాలి. రెండోదిగా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. మూడోదిగా సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. మనందరికీ బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఇంటి పక్కన చుట్టుపక్కల వారు ఉంటారు. ఎవరికో ఒక్కరికి వారంలో ఒక 2-3 సార్లు సువార్తను ప్రకటించు. నువ్వు యేసయ్యను ఎలా తెలుసుకున్నావు, యేసయ్య ఎలా నిన్ను రక్షించాడు, నీ బ్రతుకులో ఆయన చేసిన మేలేంది, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు మరణపు ముళ్ళును విరిచి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు, మరలా ఎందుకు రాబోతున్నాడు, ఆయన సువార్తను ప్రకటించు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమరయ స్త్రీ ఉంటుంది, తెలుసు కదా. ఆ స్త్రీ 5 వ్యక్తులతో సంబంధము కలిగి ఉంది. ఆ విషయము ఊరి వారందరికీ తెలుసు. ఒకానొక దినాన 12 గంటలప్పుడు యాకోబు బావి దగ్గరికి ఆమె నీళ్లు తెచ్చుకొనటానికి వెళుతూ ఉంది. ఆమె కంటే ముదుగాలుగా సమరయలో సుకారం అనే గ్రామములో యాకోబు బావి దగ్గర యేసు ప్రభు అలసినవాడై కూర్చొని ఉన్నాడు. ఆ స్త్రీ వచ్చి నీళ్లు చేద్దామన్నప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నాకు దాహం వేస్తూ ఉంది, నాకు కొన్ని నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆ యేసయ్య వస్త్రధారను చూసి ఆమె అంటది, అయ్యా మీరు యూదులు కదా, మేము సమరయులము కదా, యూదులకు సమరయులకు సాంగత్యము లేదు కదా అన్నప్పుడు ప్రభు అంటాడు, నిన్ను నీళ్లు అడుగుతున్నది ఎవరో తెలుసా? నీ నిచ్చు నీళ్లు తాగేవాడు ఎన్నడూ దప్పికొనడు, కానీ ఈ నీళ్లు తాగినవాడు మరలా దప్పికొంటాడు అని ప్రభువు చెప్పినప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా నేనును నా కుమారులు నా పశువులను దప్పికొననున్నట్లుగా ఆ నీళ్లు నాకియ్యమని అడిగినప్పుడు ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అన్నప్పుడు ఆమంటది, అయ్యా నాకు పెనిమిటి లేడు అన్నప్పుడు, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అన్నప్పుడు ఆ స్త్రీ తన యథార్థతను యేసయ్య దగ్గర ఒప్పుకుంటుంది. మందిరానికి వస్తాం, యథార్థంగా మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోం, చేసిన దోషాలను దాచిపెడతాం, చేసిన పాపాలను కప్పిపెడతాం, పలికిన అబద్ధాలను దాచిపెడతాం. ఆ స్త్రీ అలాగలేదు ప్రియులారా, తన పాపమునంతటిని యేసయ్య దగ్గర ఒప్పుకొని, అయ్యా నువ్వు నిజమే చెప్పావు, నువ్వు నిజముగా ప్రవక్తవు అన్నప్పుడు, మా నేను ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడను అన్నప్పుడు ఆ స్త్రీ తన పాపపు బ్రతుకై ఉన్న ఆ పాపపు కుండను అక్కడ విడిచిపెడుతుంది. ఊర్లోకి వెళ్ళి, ఇదిగో నేను చేసిన ప్రతి తప్పును నాకు చెప్పినవాడు, మనము వెతుకుతున్న మెస్సయ్య యాకోబు బావి దగ్గర ఉన్నాడు, రండని గ్రామ ప్రజలకు చెప్పితే ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి, నువ్వు చెప్పినట్టే కాక మాకు మేముగా ఆయనను తెలుసుకొని ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నామని
ఆ గ్రామ ప్రజలందరూ సాక్ష్యమిచ్చి యేసయ్యను బ్రతిమిలాడారు. మా ఊరిలో ఒక 2 రోజులుండి మాకు రాజ్యమును గురించి, దేవునిని గురించి, నిత్య జీవమును గురించి చెప్పు అన్నప్పుడు యేసు ప్రభు 2 దినాలు ఆ సుకారం అనే గ్రామములో ఉండి ఆ గ్రామ ప్రజలకు సువార్తను ప్రకటిస్తాడు ప్రియులారా. ఆ సమరయ స్త్రీ ద్వారాగా ఆ గ్రామమంతా రక్షింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారాగా నీ భార్య రక్షింపబడ్డదా? నీ ద్వారాగా నీ పిల్లలు రక్షింపబడ్డారా? నీ ద్వారాగా నీ తోడబుట్టిన వారికి రక్షణ వచ్చిందా? నీ ద్వారాగా నీ ఆడపడుచుకు రక్షణ వచ్చిందా? నీ ద్వారాగా నీ అన్న భార్య మారిందా? నీ ద్వారాగా నీ పిల్లలు మారారా? ప్రభు నిన్ను అడుగుతాడు రేపటి దినమున. నీ దగ్గర సమాధానం ఉందా? అయ్యా, నా ద్వారాగా ఈ బిడ్డ రక్షింపబడ్డదని నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడకుండా జవాబు ఇయ్యగలవా? ఎస్, మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడకుండా బలా మంచి దాసుడా అనే సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి ప్రియులారా. సమరయ స్త్రీ ద్వారాగా గ్రామమంతా రక్షింపబడి ఉన్నది. ఎందుకంటే ఆమె ఏ పాపాన్ని దాచిపెట్టలే, ఏ తప్పును కప్పిపెట్టలే, ఏ దోషాన్ని దాచుకోలే. సమస్తాన్ని యేసయ్య పాదముల దగ్గర ఒప్పుకుంది, విడిచిపెట్టింది. ప్రభు యొక్క కనికెరమును పొంది ఉన్నది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికెరము పొందును. మనము దాచిపెడితే దేవుని కనికెరము నీ దగ్గరికి రాదు. కప్పి పెడితే దేవుని కనికెరమును పొందలేవు. మరుగు చేస్తే దేవుని కనికెరము నీకు రాదు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకుంటారు, కొంతమంది విడిచిపెట్టారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడోదిగా, దేవుడు నీ కోసము ప్రాణం పెట్టాడు. నీ పాపాన్ని, నీ శాపాన్ని కడిగాడు గనక నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించాలి. వారానికి ఒక్క రోజన్నా ఒక్కరికి సువార్త ప్రకటించు. దేవుడు తర్వాత తన పని తాను చేసుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమందిని వాక్యం విననీయకుండా నిద్ర అనే దయ్యము కాటా మీద కాటా బస్తా ఎలాగ ఒరుగుద్దో కొంతమంది కళ్ళు అలాగ ఒరుగుతాయి. హల్లెలూయా. కాటా బస్తా, కాటాలో పెట్టిన బస్తా ఒరుగుద్దా ఒరగదా? తూకం ఎక్కువైతే ఒరుగుతుంది. అలాగనే కనురెప్పల మీద సాతానుగాడు కూర్చుండంటే అవి వాలిపోతూనే ఉంటాయి. స్తోత్రం. ఎందుకు? నిన్ను వాక్యము వినయకుండా చేస్తుంది. వాక్యము నీ హృదయములో పని చేయకుండా చేయటానికి వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా. నాలుగోదిగా, మనము ఫలించాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే ఏం చేయాలి? దశమ భాగము దేవునికి ఇవ్వాలి. దశమ భాగము దేవుని సొమ్ము. దశమ భాగాలు ఇచ్చేవారు చేతులు ఎత్తుతారా? 1 2. దశమ భాగము ప్రతి నెల నేను దశమ భాగము దేవునికి ఇస్తున్నాను అన్నవారు చేతులెత్తండి. హల్లెలూయా. దశమ భాగం అంటే నీకొచ్చే సంపాదనలో 10వ వంతు దేవునికి ఇవ్వాలి. 1000 వస్తే 100, 10,000 వస్తే 1000 రూపాయలు దేవునికి దశమ భాగం ఇస్తే అది దశమ భాగం అంటారు. నీకు 1000 వస్తే 50 రూపాయలు ఇస్తే అది దశమ భాగం కాదు, దరిద్ర భాగం అంటారు. హల్లెలూయా, స్తోత్రం. సమరయ స్త్రీని సారేపాతు విధవరాలుని చూచినట్లయితే దేవుడు ఏలియాతో మాట్లాడుతాడు. ఏలియా ఈ 6 నెలలు కీరోతు వాగు దగ్గర కాకికి ఆజ్ఞాపించి
రొట్టె మాంసము చేత నిన్ను పోషించాను, ఇక్కడ ఉన్నది ఇక చాలు. నేను సారెపాతులో ఒక విధవరాలిని నీ కోసము ఏర్పాటు చేశాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాతకి 1 రాజులు 17వ అధ్యాయాన్ని చదువుకోండి. దేవుడు 13వ వచనంలో 14వ వచనంలో అంటాడు, నీ కోసము నేను సారెపాతు విధవరాల్ని ఏర్పరిచాను, నువ్వు సారెపాతుకు వెళ్ళమని చెప్పినప్పుడు ఏలియా అనబడిన దైవజనుడు కీరోతు వాగు నుండి సారెపాతు ఊరి పొలిమేరలకు వచ్చినప్పుడు ఆ విధవరాలు కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్ళి వారి తొట్టిలో ఉన్న కాస్త పిండి కొంచెము నూనెతో అప్పలు చేసుకొని తిని చనిపోవాలనేది వారి ఆశ. ఎందుకంటే ఆ ఊరిలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు ద్వారా అనేక మంది ఆకలికి తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు. ఈమె కూడా మేము తిన్న తర్వాతకి ఆకలి కేకలకు చనిపోతామని ఊరు బయటకు వచ్చి కట్టెలు వేరుతూ ఉంది. ఈ లోపల దైవజనుడు వచ్చాడు, అమ్మా అని ఆమెను పిలిచాడు. దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు అన్నప్పుడు ఆమె వెళుతూ ఉంది వాటర్ తేవటానికి. మరలా దైవజనుడు పిలిచి, అమ్మా వస్తేప్పుడు అట్టనే ఓ రొట్టె ముక్కను పట్టకరా అని చెప్తాడు. ఆమె అంటది, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, నా తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె ఉందన్నప్పుడు భయపడకము, నేను చెప్పినట్లు చెయ్యి, మొదటి అప్పము నాకు తీసుకురా, మిగతావి మీరు చేసుకొని తినండి అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఇంటికి వెళుతుంది. ఆ పిండి పిసికి మొదటి అప్పాన్ని నీళ్లు తీసుకొచ్చి దైవ సేవకునికి ఇస్తుంది. ఆ దైవ సేవకుడు తింటాడు. ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు తింటాడో ఆ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె ఆ దేశాన్ని కరువు విడిచేంత వరకు అయిపోలేదు. హల్లెలూయా. ఆ స్త్రీ మొదటిది దేవుని నామములో దైవ సేవకునికి ఇచ్చాది. పిండి ఆ నూనె రోజు ఊరుతోనే ఉంది కానీ అయిపోలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితంలో అప్పులు ఎందుకు వస్తాయంటే దేవుని సొమ్ము కూడా మనమే తింటున్నాం, దేవునికి ఇవ్వవలసినది కూడా సరిపోక మనమే అనుభవిస్తూ ఉన్నాం. అందుకే దరిద్రము, అందుకే మన పిల్లలు ఫలించలేకపోతున్నారు, మన పిల్లలు అభివృద్ధి చెందలేకపోతున్నారు, మన కుటుంబం ఆశీర్వదించబడలేకపోతుంది, మన కుటుంబము దీవించబడలేకపోతుంది. తాత ముత్తాతల నాటి నుండి నువ్వు నీ పిల్లలు అదే కష్టము, అదే షాకిరి, అదే పని చేస్తూ ఉన్నారు. సమృద్ధి లేదు, నిండైన దీవెన లేదు, మంచి ఆశీర్వాదము నీ ఇంట్లో కనబడట్లేదు. ఆ విధవరాలు దేవుని పని చేసింది, దైవ సేవకుడు చెప్పినట్లు విన్నది, దీవించబడి ఉన్నది. ప్రియులారా, హల్లెలూయా. ఆమె చేసిన ఆ త్యాగానికి తన కొడుకు చనిపోతే ఏలియానంటది, నా పాపము నాకు గుర్తు చేయటానికి వచ్చావా, ఇందుకేనా నువ్వు వచ్చిందన్నప్పుడు ఏలియా తన కొడుకుని ఎక్కడుంచావని అడిగినప్పుడు నీ బెడ్ మీద అతన్ని పండబెట్టానన్నప్పుడు ఏలియా వెళ్ళి తన మీద పారవేసుకొని తన నోట్లో నోరు పెట్టి గాలి ఊది ప్రార్థన చేసి ముమ్మార్లు అలా చేస్తే చనిపోయిన తన కుమారుడు బ్రతుకుతాడు. ప్రియులారా, హల్లెలూయా. మన జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు జరగాలంటే నీవు కూడా దేవునికి దశంభాగం ఇయ్యాలి. అట్టి త్యాగపూరితమైన జీవితాన్ని జీవిస్తే ఘనమైన సూర్యకార్యాలను నేను చూస్తాం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఐదోదిగా దైవ దర్శనము నీకు ఉండాలి. దైవ దర్శనము ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవునితో ప్రార్థించినప్పుడు. ప్రార్థించకుండా దర్శనం వచ్చిందంటే అది తప్పు, దయ్యము నిన్ను దర్శించిందని గుర్తుపెట్టుకో. ప్రార్థిస్తే దేవుడు దయ్యమేదో దేవుని దర్శనమేదో చక్కగా నీకు తెలియపరుస్తాడు. దయ్యం కనపడ్డ ఆనందించి గంతులేస్తారు. హల్లెలూయా. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తావో దేవుని దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని దర్శనము నీకు అనుగ్రహించబడుతుంది.
దైవ చిత్తానుసారముగా నీవు నడుస్తావు. అప్పుడు నీ బ్రతుకులో ఏం కలుగుద్దో తెలుసా? కీర్తనలు 16వ అధ్యాయము 11వ వాక్య భాగము. చదవండి ఎవరైనా ఒకరు. కీర్తనలు 16:11 వచనం. జీవ మార్గములు నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దైవ దర్శనాన్ని కలిగి మనము ప్రార్థన చేస్తామో, జీవ మార్గమేదో మరణ మార్గమేదో నువ్వు తెలుసుకోగలుగుతావు, నువ్వు గుర్తుపట్టగలుగుతావు. ఇది దేవుడి కార్యమా, దయ్యము కార్యమా? ఇది దేవుడి పనా, దయ్యము పనా? ఇది సాతాను క్రియ, ఇది దేవుడి క్రియ అని నీకు తెలుసుకొనుటకు అట్టి జ్ఞానాన్ని దైవ దర్శనము ద్వారాగా పొందుతావు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. చూడండి, ఎవరిని మందలిచ్చి చూసినా సంతోషము లేదంటారు, సమాధానము లేదంటారు, శాంతి లేదంటారు. వారికి ఎప్పుడు ఒక వేదన, ఓ రోదన, ఓ కలవరము, ఓ చింత, ఓ దిగులు. ఎందుకో తెలుసా? వారికి దైవ దర్శనము ప్రకారము ప్రార్థించే జీవితము లేదు గనుక ఆయన సన్నిధిలో ఉన్న సంతోషము వారు పొందలేక, అనుభవించలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో ఏమున్నవి? నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. నీవు సుఖజీవనము చెయ్యాలన్నా, నీవు సుఖమైన ఆత్మీయ యాత్రతను కొనసాగించాలన్నా, నువ్వు సుఖముగా, నెమ్మదిగా, సమాధానముగా బ్రతకాలన్నా నీకు దైవ దర్శనము అవసరమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దర్శనము ఉండదు, గురి దరి ఏది ఉండదు. ఊకెనే మందిరానికి పోతారు, ఊకెనే వస్తారు. నువ్వు భారము కలిగి ప్రార్థన చెయ్యి. దైవ దర్శనము ప్రకారము నీ ఆత్మీయత ముందుకు కొనసాగిస్తాడు. నీ ఆత్మీయ జీవితానికి దేవుడు మంచి నాయకుడుగా, కాపరిగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన కీర్తనకారుడు అంటాడు, 23వ కీర్తన 6వ వచనములో, 23వ కీర్తన 6వ వచనములో, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలు. హల్లెలూయా. కృపాక్షేమములు నీ వెంట రావాలి అంటే నువ్వు దైవ దర్శనము కలిగి బ్రతకాలి. చిరకాలము దేవుని మందిరము నువ్వు వెతకాలి, దేవుని మందిరములో ఉండాలి, దేవుని మందిరాన్ని వెంటాడుతూ వెంబడిస్తూ ఉండాలి. అప్పుడు నీ బ్రతుకు దినములన్నిటిలో కృపాక్షేమములు వస్తాయి. నీ ఇంట్లో నీ పిల్లల పైన దయ్యాలు కాదు వచ్చేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో దయ్యం ఉందో, దేవుడుందో నీకు అర్థం కావట్లేదా? నీ ఇంట్లో భూతం ఉందో, వెలుగు దూత ఉందో నీకు తెలవట్లేదా? అంటే నీవు దైవ దర్శనము ప్రకారము నువ్వు ముందుకు సాగట్లేదు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు, సంతోషములు, సమాధానము గలవు. జీవ మార్గములు నా యేసయ్య స్వాధీనములో ఉన్నవి. కృపాక్షేమములు నీ వెంట రావాలంటే చిరకాలము నువ్వు దేవుని మందిరములో నివసించాలి. దైవ దర్శనము ప్రకారము బ్రతకాలే ప్రియులారా. నీ బ్రతుకులో నీకు మేలు, క్షేమము, సమాధానము, దేవుని కృప, ఆశీర్వాదము కావాలంటే ఈ 5 పనులు నువ్వు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి ప్రతిదిన చర్యలో. ఇప్పుడు చెప్పండి, నేను మీకు 5 చెప్పాను, ఒక్కటి మర్చిపోకుండా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి.
మొదటిగా మనము దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. రెండోదిగా మనము బైబిల్ చదవాలి. మూడోదిగా సువార్తను ప్రకటించాలి. నాలుగోదిగా దేవునికి ఇవ్వవలసిన దశమ భాగమునివ్వాలి. ఐదోదిగా దైవ దర్శనాన్ని కలిగి మనము ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడు నీ బ్రతుకులో కృపాక్షేమములుంటావి, నిత్య సంతోషములు, సమాధానములుంటావి. జీవ మార్గాన్ని నువ్వు తెలుసుకొని దేవుని కుడి చేతిలో ఉన్న కృపాక్షేమములతో నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అంటే కాదు, అమల్లో పెట్టాలి. ఆమేన్ అనటం ఈజీ, అమల్లో పెట్టడమే అద్భుతము దాగి ఉంది. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో, ఏము పొందుకోలేకపోతున్నామో, ఏము అనుభవించలేకపోతున్నామో దేవుడు తన వాక్యము ద్వారాగా నీతో, నాతో, మనందరితో మాట్లాడి ఉన్నాడు. నీ ఒక తీర్మానము తీసుకో. ప్రభువా, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను, నాకు వీలున్నంత వరకు ఎవరికైనా ఒకరికి సువార్త ప్రకటిస్తాను, నా రాబడి అంతటిలో ప్రథమ ఫలం అనగా దశమ భాగాన్ని నేను నీకు దోచుకోకుండా ఇస్తాను, దైవ దర్శనము ప్రకారము నేను ముందుకు వెళ్తానని నువ్వు గనుక ఒక తీర్మానం చేసుకొని ప్రభుని అడిగినట్లయితే నీ తీర్మానాన్ని, నీ సమర్పణను దేవుడు స్థిరపరిచి బలపరిచి ముందుకు కొనసాగిస్తాడు. విత్తబడిన ఉపదేశము మనందరికీ దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. అట్టి కృపను మనము పొందుదుముగాక. ఆమెన్, హల్లెలూయా.